మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, చాలా త్వరగా మనకు 2025 అయిపోయింది. ఉగాది నుంచి 2026 ప్రారంభమవుతున్నప్పటికీ కూడా మనం ప్రామాణికంగా జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. సో దానికి తగ్గట్లుగానే ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి మాట్లాడదాం. మరేంటి 2026 వీళ్ళకి ఎలా ఉండబోతుంది, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా మనము ద్వాదశ రాశుల్లో ఒకటి అయినటువంటిది కన్యారాశి. ఈ కన్యారాశి వారి గురించి అయితే కనుక మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు కొనసాగేటువంటి 2026 సంవత్సరంలో ఈ కన్యారాశి వారికి ఎలా ఉంటుందనే దాని గురించి మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే, ముందుగా ముఖ్యంగా వీరి దాంట్లో కన్యారాశి అనగానే అందరి యొక్క కళ్ళు కూడా వీరి మీదే ఉంటాయి. ఎందుకంటే వీరు చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, కార్యాలు కావచ్చు, వీరి ఆలోచన కావచ్చు భిన్నంగా ఉంటుంది. వీరి కార్యాచరణ కూడా చాలా భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. అందులో వీరికి ఉత్తర, హస్త, చిత్త ఈ 3 నక్షత్రాల కలయికతో ఉండేటువంటి రాశే కన్యారాశి. ఇకపోతే టా టీ టూ టా టీ, ఇకపోతే పీ పా పూ పూ పీ, ఇక ఎస్ లెటర్స్ ఎస్ సా సి సు సు సా లా ఇలాంటి లెటర్స్తో ఉండేటువంటి డి కూడా పెట్టుకోవచ్చు. ఇందులో డి ఎఫ్ ఈ లెటర్స్ అన్నీ కూడా కన్యారాశుల వాళ్ళు ఇలా నామ నక్షత్రాల ప్రకారంగా పెట్టుకుంటారు. ఇక ఇంగ్లీష్లో వచ్చేటికి ఏ నుంచి ఎస్ డి ఎఫ్ ఈ లెటర్స్ అన్నీ కూడా టీ కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా నామనక్షత్ర ప్రకారంగా ఉన్న దాంట్లో కన్యారాశి కింద వస్తాయన్నమాట. ఇక వీరు చూడటానికి చాలా అందంగాను అట్రాక్షన్గాను, కన్యారాశి అనగానే కన్యా అనుకుంటారేమో, కన్యా రాశి పేరు కన్యా అంతే. కన్యా తుల ఇప్పుడు కన్యా రాశి అనమాట. తుల త్రాసు ఎలా ఉంటుందో కన్యా లేడీ అని చెప్పి అలా అనుకుంటాం అనమాట. అంటే రాశికి అధిపతి వేరే అనమాట. రాశికి అధిపతి వచ్చేసి ఈ కన్యా రాశికి అధిపతి వచ్చేసి బుధుని యొక్క ఆధీనంలో ఉంటుంది గ్రహాల్లో ఈ రాశి. ఇకపోతే ఈ యొక్క రాశి ఏదైతే ఉందో కన్యారాశి, వీరి యొక్క ఆర్థిక సమస్యలు ముందుగా తెలుసుకున్నట్టయితే కనుక ఈ 2026 సంవత్సరం మొదలవగానే వీరికి ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సంపాదించేటువంటి సంపాదన అంతా ఖర్చు పెట్టుకుంటే మాత్రం రానున్నటువంటి కాలంలో ఇబ్బంది అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక రకమైనటువంటి కేసుల్లోనో, ఏదో రకమైనటువంటి వెలిగేషన్స్లోనో, ఏదో రకమైనటువంటి సమస్యల్లోనో ఈ విరికిచ్చేటువంటి తత్వంతో ఎదుటి వాళ్ళు కనిపిస్తున్నారు. కాబట్టి కన్యారాశి వారు కొంతమేర జాగ్రత్తగా ఉండాలి. మొదటి అధ్యాయంలో ఏది జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ మొదటి అధ్యాయంలో ఫైనాన్షియల్ విషయంగా అయితే మాత్రం కొంత జాగ్రత్త వహించుకోవాలి ఖచ్చితంగా అని కూడా చెప్పవచ్చు వీరికి. అంటే ఇలా చెప్తుంటే మరి వారు ఇబ్బంది పడతారేమో, కానీ తప్పదు. ఎందుకంటే కనుక ఫైనాన్స్ సమస్యలు అనేది లేకుండా ఉంటే ఏ సమస్యను ఎదుర్కోవచ్చు. కానీ వీరు సంపాదించేటువంటి సంపాదన అంతా కూడా ఎక్కడో కొల్లగొట్టుకుపోతే ఒకళ్ళు కాకి గద్దకు తన్నుకుపోయినట్టుగా కాకి తెచ్చుకున్న ముక్కని గద్ద తన్నుకుపోతుందట. అదేవిధంగా కనిపిస్తుంది కన్యారాశి వాళ్ళది. కాబట్టి ఫైనాన్షియల్గా జాగ్రత్త పడాలి. ఇక ఆరోగ్య సమస్యలు కూడా కొంతమేర జాగ్రత్త పడాలి మొదటి 3 అధ్యాయాల్లోనూ. ఇకపోతే మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 మాసాల్లో కన్యారాశి వారి గురితే వ్యాపార సమస్యలను నెలకొల్పుకోవడం, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు స్థాపించడం, పెద్ద పెద్ద నాయకులకి సలహాదారులుగా ఉండడం, పెద్ద పెద్ద పార్టీలను నిర్మించడం, అంటే రాష్ట్ర స్థాయి కాకుండా దేశ స్థాయి కూడా మంచి నాయకత్వానికి వెలుగంటి చూపించడం తత్వంతో ఉండేటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం కల్పిస్తూ ఉంటారు కన్యారాశి వారు. సలహాదారులు గాను, మోటివేషన్ స్పీకర్స్ గాను, స్కూళ్ళు, కాలేజీలు, ప్రిన్సిపాల్ ఇలాంటి వాటి దాంట్లో కూడా బాగా కనిపిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు కూడా అలాంటి రంగాల్లో నిలదొక్కునే దానికైతే బాగుంటుంది. ఇక సెలబ్రిటీలుగా సినీ రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు నిలదొక్కోవాలంటే కనుక మొదటి 2 అధ్యాయాలు చాలా బాగుంటుంది. జూన్ లోపు కనుక ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఇక జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలు అయితే కనుక విదేశీ ప్రయత్నం చేయవచ్చు, రాజకీయ రంగాల్లో పాల్గొనవచ్చు, ఏదైనా గుళ్ళు, స్థలాలు, అనాథాశ్రమాలు, ట్రస్టులు ఏదైనా నిర్మాణం చేసే రంగాల్లోనూ, పొలాలు, పంటలు పండించే రంగాల్లోనూ, అలానే ఇంకేదైనా ఇనుము, ఇటుక, ఇసుక, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా అద్భుతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఇంకా పాత కక్షలు కానీ, పాత డబ్బులు ఇవ్వడం కానీ, పాత శత్రువులు కానీ ఉంటే కనుక వారి గురించి ఆలోచించి బాధపడేటువంటి దాంతో స్ట్రెస్ అయ్యేసి ఏదో రకమైన ఆరోగ్య సమస్యలు వచ్చేలా కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంతమేర జాగ్రత్త తీసుకోవాలి. ఇక అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలు కూడా కొంతమేర దేవుని యొక్క ధ్యానంలో ఉంటూ, దేవుని ఆరాధనతో ఉంటూ, దేవునికి నచ్చినటువంటి విషయాల్లో ఉంటూ దీక్ష తీసుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది. ఇక గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి కాబట్టి కొంతమేర మనం ఇంకా ఉన్నామని గుర్తించాలి. ఎక్కడో విడిచేసినటువంటి బంధువులు, మిత్రులు అందరూ దగ్గర వేయడానికి అవకాశం ఉంది. ఏదైనా వ్యాపార సమస్య నెలకొల్పుకోవాలి, కొత్తగా ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే కూడా ఈ లాస్ట్ ఉన్నటువంటి 3 మాసాలకు కూడా అద్భుతమైనటువంటి ప్రతిఫలం
కనిపిస్తుంది. ఇకపోతే దేవుని ధ్యానం కూడా వీరికి ముఖ్యమైనటువంటి అవసరం. దానికన్నా ముందు కూడా మనం ఆలోచించినట్టయితే కనుక 2026 సంవత్సరంలో కన్యా రాశి వారు కనుక రెండు నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఆ కొన్ని నిర్ణయాల్లో కనుక ఖచ్చితంగా వీరు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, కార్యాచరణ ఏంటి ముందుగానే రాసుకోవాలి. ప్రణాళికలు రచించుకోవాలంటారు ముందుగానే. సో ఈ ఇయర్లో మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకు వెళ్ళాలనేది ఒక ప్లాన్ ఉంటే బాగుంటుంది. ప్లాన్ లేకుండా చేస్తే ఖచ్చితంగా వీళ్ళు ప్లాన్ లేకుండా ఇల్లు కడితేనో పిల్లర్ లేకుండా ఇల్లు కడితేనో ఎలా ఉంటుందో అలా ఉండిపోద్ది. కాబట్టి దీంతోపాటు కార్యాచరణ చాలా పద్ధతిగా ఉండాలి. ఏది పడితే చేయకూడదు, ఎఫ్ఐఆర్స్ లాంటివి పెట్టుకోకూడదు. చాలా రకాల సమస్యలు కొని తెచ్చుకునేలా ఉన్నారు. ఇక వీరికి మార్కెట్ రంగాలు, బ్యాంకింగ్ సెక్టార్స్, ఇక వీరు ఏదైనా సాధన చేసుకుని గురువులుగా కూడా పరిగణలో తీసుకోవచ్చు. ఇక వెలిగేషన్స్ వీరి మీద చాలా ఎక్కువగానే వస్తాయని చెప్పొచ్చు. ఇక రాజకీయ నాయకులకి బినామీలుగా ఉండేటువంటి కన్యారాశి వాళ్ళది చాలా మంది చూడబోతున్నాం రానున్నటువంటి సంవత్సరాల్లో. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా అలాంటి సానుకూలంగా ఉన్నాయి కాబట్టి కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓవరాల్గా మనం చూసినప్పుడు 2026 సంవత్సరం కన్యారాశి వారికి అయితే మిశ్రమ ఫలితాలు ఉంటాయి అని మాత్రం చెప్పొచ్చు. ఓకే, ఇక గురుగారు ఓవరాల్గా ఈ భార్యాభర్తల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండవచ్చు? బయట పరిస్థితులు చూస్తున్నాం, అక్రమ సంబంధాల వల్ల చాలా వరకు ఈ వైవాహిక జీవితం అనేది చిన్నాభిన్నం అయిపోతుంది. అలాగే శత్రువుల నుంచి ఇబ్బంది ఏదన్నా ఉంటుందో ఓవరాల్గా వీళ్ళ గురించి తెలియజేయండి. ఖచ్చితంగా ఈ భార్యాభర్తల బంధం కన్యారాశి వాళ్ళకి ఎలా కనబడుతుందంటే కనుక పెళ్లి కానప్పుడు పెళ్లి కానట్టే ఉంటారు. పెళ్లి అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా చికాకులు, పరాకులు, వెసులుబాట్లు ఇవన్నీ కూడా కామన్గా కనిపిస్తూ ఉన్నాయి కన్యారాశిలోను. కాబట్టి కన్యారాశి వారికి ఎంత మనం చూసుకున్నప్పటికీ కూడా ఈ కన్యారాశి వారికి ఏంటంటే భార్యాభర్తల జీవితం మూడో వ్యక్తి రాదు అన్నంత వరకు బాగుంటుంది. మూడో వ్యక్తి వచ్చారా అంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఇబ్బంది అవుతుంది. కోర్టు వరకు వెళ్ళేటువంటి సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. పెళ్లి అయిన వారికి పిల్లలు పుట్టబోతే కూడా ఇబ్బంది కలిగించేటువంటి ఆలోచనతో కనపడుతూ ఉన్నారు కన్యారాశి వారు. కాబట్టి వీరు అతిగా ఆశపడరు, డబ్బు కోసం వ్యామోహం చూపించరు, కానీ ఇబ్బంది పెడతారు ఎదుటివారు. కాబట్టి వీరందరూ కూడా భార్యాభర్తల జీవితంలో మూడో వ్యక్తిని రాచకూడదు. మూడో వ్యక్తి వచ్చాడని మాత్రం ఖచ్చితంగా భార్యాభర్తల జీవితం ఇబ్బంది పడేలా ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయకూడదు. ఇకపోతే ఈ యొక్క పెళ్లి కాని వరకైనా అయిన వరకైనా ఎఫ్ఐఆర్స్ ఉండడం కానీ, ఇంకా వీరి మంచితనం తట్టుకోలేక ఎవరైనా శత్రువులు మన చుట్టూతూనే ఉంటారు. శత్రువులు అంటే బయట ఎక్కడ ఉండరు, మనతోనే పాటు ఉంటారు. ఇలాంటి వారు ఏదైనా ఈ కన్యారాశి వాళ్ళు ఎదగకూడదని చెప్పేసి వారికి ఆల్రెడీ దోషాలు కొన్ని కుజుడు దోషం ఉంటుంది, పితృదోషం ఉంటుంది, కాలసర్ప దోషం ఉంటుంది, నరదిష్టి ఉంటుంది, నరఘోషం ఉంటుంది. ఇలాంటివే కాకుండా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా దోషాలు ఉంటే మనకి ఇంకా ఏం బాగుపడతారు అన్నట్టే ఉంటుంది అనమాట. ఈ ఎక్స్ట్రా దోషాలకి ఏంటంటే ఎవరిని హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగల్ముఖి, భానుమతి, యక్షిని ఇలాంటి విద్యలను చేయించి స్పిరిట్ లాంటి ప్రదేశం చేపించేసి వీరిని అందరినీ కూడా ఆకట్టుకునే తత్వంతో ఉండేసి ఇక్కడ ఏదైతే ఉందో అన్నీ కోల్పోయే తత్వంతో చూపించేటువంటి రాసుల్లో ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. ఏది కన్యారాశి వారు. అలాంటి మనుషులతో కన్యారాశి ఇబ్బంది పడుతుంటారు. అవన్నీ కూడా సమీపంలో ఉన్నటువంటి గురువుగారు ఎవరైనా ఉంటే కూడా అక్కడ సంప్రదించడం ద్వారా ఇలాంటి ఏదైనా చెడు జరిగిందా మంచి జరిగిందా చూసుకొని దాని దగ్గర పరిష్కార మార్గం చూపించే కనుక ఖచ్చితంగా వీరిలో కూడా బాగుపడే లక్షణం ఉంటుంది. లేదంటే కనుక ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి ఆలోచన వ్యవహారం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోవాలి. ఇక విదేశీ ప్రయత్నం కానివ్వండి, ఏదైనా కొత్తగా జాబ్ చేసుకోవాలనుకున్న వారికి కానివ్వండి, ఇంకేదైనా బిజినెస్ పెట్టుకోవాలనుకున్న కానివ్వండి, ఇక సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 మాసాలు కూడా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆ మాసాలు పెట్టుకున్నట్టయితే బాగుంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే పనికిరావు. కాబట్టి ఈ 4 మాసాలు చేసుకుంటే బాగుంటుంది. ఇక దేవునికి సంబంధించినటువంటి ధ్యానం, దేవునికి సంబంధించినటువంటి అనుగ్రహం కూడా మనకు కావాలి. కాబట్టి ఖచ్చితంగా ఒకటి చెప్తుంది అంటే కనుక ఈ దేవునికి సంబంధించిన ధ్యానంలో కావచ్చు, ఇదంతా కావచ్చు ఏదైతే ఉందో దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామి, సాయిబాబా వారు, ఇక మనకి లక్ష్మీ నరసింహస్వామి, ఇక్కడ ఏదైనా మనకి నచ్చినటువంటి ఆలయాల్లో ముడుపు కట్టడం. ముడుపు అంటే కనుక 3 మాసాలు ఒకసారైనా ముడుపు కట్టుకోవచ్చు. ఇక ఈ 2020 సంవత్సరంలో కట్టేటువంటి ముడుపు చాలా దిగ్విజయంగా ఉండాలి. మనకు అనుకున్న కోరికలు తీర్చాలి. అనుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరడానికి ముడుపు కట్టుకోవాలి. ఏదైనా గురువారం రోజు కట్టి ఇంట్లోనే ఉంచేసి దీపద్వైప నైవేద్యం పెట్టేసి తెల్లవారిన తర్వాత కూడా సేమ్ అలానే శుక్రవారం రోజు దీపదీప నైవేద్యం పెట్టేసి అక్కడ తీసుకెళ్ళి గుడిలో కట్టాలి. ఈ ముడుపులో వేయాల్సినవి ఏంటంటే కనుక ఒక్కలు, తవనపాకులు, నిమ్మకాయ, వీటితో పాటు తెల్లవాలు, నల్లావాలు కూడా అందులో వేయాలి. పట్టిక ఇది కొంచెం అందులో పెట్టుకోవాలి. పసుకొమ్ములు 2 పెట్టాలి. ఇవన్నీ కలగలిపి కట్టినటువంటి ముడుపుని తీసుకెళ్ళి ఎక్కడైనా గుడిలో, ఆలయాల్లో కనుక ఎక్కడైతే కడుతుంటారో అక్కడ కట్టుకోవచ్చు ముడుపు. ఈ రకంగా చేసుకున్నట్టయితే కనుక కన్యారాశి వారికి కొంచెం మేర బెటర్గా ఉంటుంది 2020 సంవత్సరం అని చెప్పొచ్చు మనం ఖచ్చితంగా. ఈ సంవత్సరంలో గురుగారు వీళ్ళకి కలిసి వచ్చే నెల, కలిసి వచ్చే వారం, కలిసి వచ్చే కలర్లు ఓవరాల్గా ఏం చెప్తారు? ఖచ్చితంగా వీరికి కన్యారాశి కాబట్టి వీరికి నవంబర్ ఒకటి చాలా అద్భుతం కలిసి వస్తుంది. తర్వాత ఆగస్టు ఇంకా అద్భుతం కలిసి వస్తుంది. ఈ రెండింటికన్నా కూడా మార్చి, ఇక మే, ఈ 3 మాసాలు, మార్చి నుంచి మే ఈ 2 మాసాలు, ఈ 4 మాసాలు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయని చెప్పొచ్చు. ఇకపోతే వీరికి మంగళవారం, శనివారం అద్భుతంగా కలిసి వచ్చిన రోజులు అని మనం పరిగణలో తీసుకోవచ్చు. ఇక వీరికి లక్కీ నెంబర్ కావచ్చు,
ఒకవేళ వాళ్ళు నకింబర్ కావాలంటే ఆ నెంబర్ కూడా వచ్చి దానికి ఏంటంటే కనుక 2, 8, 4 ఈ 3 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయని చెప్పొచ్చు. ఇక అన్ని రకాలుగా చూసుకోవాలనుకుంటే కనుక మనకి పర్సనల్ జాతకం అనేది తీయించుకొని వస్తే కనుక ఆటోమేటిక్గా వాళ్ళకు ఉన్నటువంటి అన్ని ఈ రోజుల్లో ఒక విషయం ఏంటంటే ఏదైనా బాగాలేదు, ఏదైనా ఇబ్బంది అవుతుంది, ఏది ముందుకెళ్ళట్లా అంటే అప్పుడు జాతకం చూపించేవారు. ఎవరైనా గురువు దగ్గరికి వచ్చి గురువుగారు నాకు ఇట్లా అవుతుందండి ఏం చూడండి జాతకం చూపించారు. ఈరోజు అలా లేదు. ఈరోజు జాతకంతో సంబంధం లేకుండా ఉంది పరిస్థితి. జాతకంతో సంబంధం లేకుండానే క్రియలు చేపిస్తూ ఉన్నారు. ఈ క్రియల వల్ల చాలా రకాల నష్టాలు పోయేటి ఇబ్బంది పడే ఆలోచన ఉంటుంది. కాబట్టి అలాంటి క్రియల జోలు వెళ్ళకండి. ఏదైతే ఉందో మనకి ఈ యొక్క క్రియల జోలు కాకుండా మంచితనంతో ముందుకెళ్ళాలి. కాబట్టి సమీపంలో ఉన్న గురువు గారిని సంప్రదించగనక మనకున్న చెడు అలవాట్లు కావచ్చు, మనకున్న చెడు తత్వం కావచ్చు, గ్రహ దోషాలు కావచ్చు, ప్రకృతి దోషాలు కావచ్చు, ఇవన్నీ కూడా పటాపంచి లేపేసి మనకి కొంతమేర ఇబ్బంది కలగకుండా చేసే విధంగా ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారు రానున్నటువంటి 2025 సంవత్సరంలో అదృష్టవంతులను కోరుకుంటూ ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.